జిల్లా దాచపల్లి మండలంలో పొద్దుగల మరియు శ్రీనగర్ గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎరపతినేని పింఛన్ లబ్ధిదారులు అవ్వాతాతలకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ సొమ్ము 4,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బాధ్యత పెంచారన్నారు. ఎన్నికల సభలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని, అందులో భాగంగానే పింఛన్ సొమ్ముని పెంచిస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం పింఛన్ సొమ్ముని విడతల వారీగా పెంచారని, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేశారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలను మొత్తం వెలికి తీసి ఎవరైతే ప్రభుత్వ భూములను దోచుకున్నారో అవి అన్ని వెలికి తీసి ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు ఎరపతినేని. ఈ ప్రభుత్వం భుజస్కంధాలపై ప్రజలు మోపారు. దీన్ని భారంగా కాకుండా బాధ్యతగా కూడా అందరం తీసుకుంటున్నాం. గత అరాచకాలు పునరావృతం కాకుండా అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం చూసాం, పెన్షన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 1000 రూపాయలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు దాన్ని 2,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో 3,000 చేస్తామని చెప్పి కూడా సంవత్సరానికి 250 పెంచారు తప్పితే 3,000 చేయలేదు. మన మేనిఫెస్టోలో 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పాం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 6,000 చెప్పాం. పూర్తిగా డిజేబుల్డ్ పర్సన్స్కి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచే మనం, అంటే ఇంకా ప్రభుత్వం రాకముందు నుంచే దాన్ని అమలు చేస్తామని చెప్పాం. లాస్ట్ మంత్ మనకి 7,000 ఇచ్చాం. ఈ నెల 4,000 ఇప్పుడు కూడా ఇచ్చాం. అంటే ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా అనుకున్న ప్రకారం సామాన్యులకి చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో ముందుండేది ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ఉన్నాం. మనం మీరు చూస్తే కేంద్రం నుంచి కూడా రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చినాయి. పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి, యువతకు ఉపాధి చూపించడానికి అవన్నీ కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక అరాచక శక్తుల్లో కబంధ హస్తాల్లో నలిగిపోయిన రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేతగా పోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారుడు కాకూడదు. ఆ విధ్వంసకారుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఈ ఫలితం ఒక వర్గం కాదు, సమాజంలో అన్ని వర్గాలు సఫర్ అయ్యారు, ఎంప్లాయీస్తో సహా. ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ అవి కూడా ఆపేస్తారు. డ్వాక్రా మహిళలు వాళ్ళు సేవింగ్స్లో పెట్టుకున్న 3,000 కోట్ల రూపాయలు కూడా అవి వాడేసుకున్నారు. అందుకని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది.